హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాల్ పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అంటే నా కోళ్ళకి ఎటువంటి మేత పెడతాను, ఆ మేత పెట్టడం వల్ల గ్రోత్ వస్తుందా లేదా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఆ మేత కూడా చెప్పేస్తున్నాను. నేను ఏంటంటే ఉదయం లేచిన వెంటనే మనం నైటు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం మరియు తర్వాత తవుడు ఉంటుంది కదా, సో తవుడు కలిపి పెడతాను నేను ఫస్ట్ మేత అయితే. సో దానివల్ల ఏంటంటే కోళ్ళు హెల్తీగా ఉంటుంది, సో చాలా బాగుంటుంది అనమాట. సో అది ఎలా కలపాలో అది ఏంటి అనేది మొత్తం ఒకసారి వీడియోలో చూపిస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక్కడ చూడండి. ఇక్కడైతే నేను అన్నం ఎండు మరి ఏంటంటే సోడ్ల పిండి ఒకటి తీసుకున్నాను నేను. సో చూపిస్తాను, ఓకేనా? పక్కన ఉన్నది సోడి పిండి అనమాట. సో పక్కన ఉన్నది వేస్టేజ్ అనమాట, అంటే అయితే మిగిలిపోయిన అన్నం అనమాట. సో ఈ రెండుతో పాటు మళ్ళీ ఏంటంటే ఇంకోటి తవుడు ఒకటి కలుపుకుందాము. ఒకసారి తవుడు లోపల ఉంది అనమాట, అక్కడ ఉంది తవుడు. సో ఒకసారి తీసుకుందాం, ఓకేనా? ఇదేనండి తవుడు బస్తా. సో తీసుకుంటున్నాను, ఓకేనా? తవుడు తీసుకుంటున్నాను. సో ఇదనమాట, అయితే వాటర్తో కలుపుకుందాం, ఓకేనా? సో ఇదనమాట, ఇలా వాటర్తో కొంచెం వేడి వాటర్ పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట. వేడి వాటర్ ఎందుకంటే సో ఇలా ఫుల్గా నీట్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అంటే అన్నంతో పాటు తవుడు తర్వాత పిండి లైట్గా, అంటే ఇది యాక్చువల్గా పందెం కోడలే, నాటుకోడలు. కాకపోతే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే దగ్గరగా కలుపుకోవాలి, ఓకేనా? పైన ఎందుకు పెడతానంటే కోళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి, వీడియో చేయడానికి అవ్వట్లేదు అనేసి పైకి అయితే పెట్టేస్తాను అనమాట. సో ఇలాగ మన దగ్గరికి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చూసారా, ఇక్కడ చూపిస్తుంది దగ్గర ఉండి, ఇక్కడ అన్నము తర్వాత తవుడు తర్వాత మన సోడి పిండి మొత్తాన్ని దగ్గరికి మిక్సింగ్ అయిపోయింది. సో ఇలా మిక్సింగ్ చేసిన తర్వాత మనము కోళ్ళకి అయితే పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది వర్షాకాలం కాబట్టి కోళ్ళు చాలా జాగ్రత్త చూసుకోండి. ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళ దగ్గర తిరిగేటట్టుగా చూసుకోకండి. ఇంకేంటంటే కోళ్ళకి చూడండి, నేను చూపిస్తాను. ఇలాంటి రూమ్ దగ్గర పొడి ప్రాంతంలో ఫుడ్ పెట్టండి, బాగుంటుంది. అండ్ వర్షాకాలంలో ఈ తవుడు పెట్టడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎండాకాలంలో తవుడు పెట్టడం వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉందండి. దానికి కారణం ఏంటంటే కోళ్ళు లేవిటరీ కూడా మనకు ఏమంటారు పొడిగా వస్తుంది, దాంతోపాటు హెల్తీగా ఉంటుంది, అరుగుదల కూడా చాలా ఈజీగా జరుగుద్ది అనమాట. సో దీంట్లోకి మనకు టైం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తర్వాత పెద్ద వేప ఇలాంటివి ఉంటాయి కదా, మిరియాలు అంటే అలాంటివి మిక్సింగ్ చేసి ఆడించుకొని తినిపిస్తే ఇంకా బాగుంటుంది. కోళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, జలుబు దగ్గులంటే రావు, ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఒకసారి ఎలా పెడతాను చూపించండి, అంటే ఎలా తింటుందో చూపిస్తాను, ఓకేనా? చూడండి, కొంచెం లైటింగ్ దగ్గర తీసుకొస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా తింటుంది అనమాట, సూపర్గా తింటుంది.